మహాగణాధిపతయే నమః. లక్ష్మీ హైగిరివాయ నమః. మేధో దక్షిణామూర్తయే నమః. మహాసరస్వత్యై నమః. మనం త్రిమతాచార్యుల యొక్క మరి శంకరాచార్య వారు, రామానుజాచార్య వారు, మధ్వాచార్య వారి యొక్క వేదాంతత్వంలో మనం తెలుసుకుంటున్నాం. వేదాంతత్వంలో ఇప్పటికీ సుమారుగా 27 భాగాలు చేసాం. దానిలో శంకరాచార్య వారిది అయిపోయి రామానుజాచార్య వారిది వేదాంతత్వం ప్రారంభించాం. 27 అయిపోయి 28వ భాగంలోకి వచ్చాం. ఈ 28వ భాగంలో మనం చూసినట్లయితే వాసుదేవసరా వేద వాసుదేవపరా ముఖాః, వాసుదేవసరా వేద వాసుదేవపరా మఖాః, వాసుదేవపరా యోగా వాసుదేవపరా క్రియాః, వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరం తపః, వాసుదేవపరో ధర్మో వాసుదేవపరం గతిః. ఇది ఈ కులశేఖరాళ్ళు వారు ఉన్నారు కదా, వారు రచించినటువంటి ముకుందమాలలో ఇది. కాబట్టి కులశేఖర పడి అని మనకి ఈ తిరుమల తిరుపతిలో కూడా స్వామివారి దగ్గరికి వెళ్లే ముందు కులశేఖర పడి ఆ గడప వస్తుంది స్వామి. అట్లా ఆయన వరం తీసుకుని గడపలా స్వామివారి ఎదురుగుండా అక్కడ గడపలా ఉన్నారు. అటువంటి కులశేఖరాళ్ళు వారు ప్రముఖమైనటువంటి వైష్ణవ మరి ఆయన భాగవతోత్తములు. వారు అనేకమైనటువంటి మరి ఈ యొక్క పాశురాలు చాలా రచించడం జరిగింది. దాంట్లో ముకుందమాల సంబంధించినటువంటిది చాలా ప్రసిద్ధమైనటువంటిది. అదే ఆ విధంగా మనం ఆళ్వార్లని మరి తలుచుకుని ఒకసారి మనం ఈ యొక్క 28వ భాగం చూసినట్లయితే విశిష్టాద్వైత సిద్ధాంతానికి శ్రీభాష్యం రచించారు రామానుజుల వారని చెప్పుకున్నాం. ఆ విధంగా మరి ఈ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని మరి సంపూర్ణంగా శ్రీభాష్యం ద్వారా తెలియజేసిన రామానుజుల వారికి తర్వాత వచ్చినటువంటి కొంతమంది మరి ఆయన ఉన్నప్పుడు కూడా తర్వాత కూడా ఆ యొక్క సిద్ధాంతం ఏమిటని సంపూర్ణంగా తెలుసుకొని వాడికి వ్యాఖ్యలు రచించారు. అంటే వాడికి వ్యాఖ్యానం మరి వివరించుకుంటూ ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ దానికి వ్యాఖ్యానం చేసే పుస్తకాలు కొన్ని వస్తాయి కదా, గ్రంథాలు. అట్లా రామానుజుల వారు రాసినటువంటి శ్రీభాష్యానికి కూడా కొన్ని గ్రంథాలు వచ్చినాయి. అవి కూడా చాలా ప్రసిద్ధంగా మరి ప్రజాదరణ పొందాయి. వాటిలో మనం చూసినట్లయితే ఈ యొక్క శృత ప్రకాశిక అని ఒకటి, శృత ప్రదీపిక అని ఒకటి, నయప్రకాశిక ఒకటి, భావప్రకాశిక, తత్వటీక అనేటువంటి ఇవన్నీ కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలు ఏమిటంటే వాటికి టీకలు రాసిన ఉంటున్నారు. అంటే వాటికి మొత్తం సంపూర్ణమైనటువంటి భాష్యం వారు ఏం చెప్పారు, మనకు అర్థం అవుతుంది ఏమిటి అనే విషయాన్ని వాటిలో తీసుకురావడం జరిగింది. అవి చాలా ప్రజాదరణ పొందాయి. కాబట్టి మనకి శ్రీభాష్యంలో కొన్ని విషయాలు అర్థం కాకపోతే ఈ యొక్క టీకా సంబంధించిన తత్వటీక గ్రంథాలను చదువుకుంటే మనకి చక్కగా అర్థమవుతుంది అన్నమాట. అవి శృత ప్రకాశిక, శృత ప్రదీపిక, మరి ఈ విధంగా నయ ప్రణాళిక, భావప్రకాశిక ఇవన్నీ కూడా గ్రంథాలు అన్నమాట. ఈ విధంగా మనకి 9 దాకా పైన ఉన్నాయి గ్రంథాలు. ఇంకా ఇవన్నీ కూడా భాష్యాన్ని చాలా చక్కగా వివరించి చెప్పాయి, శ్రీభాష్యాన్ని రామానుజుల వారిది. ఈ విధంగా విశిష్టాద్వైత మతం మరి అనేకమైనటువంటి లోటుపాట్లకి ఎదుర్కొని జీవాత్మ సంబంధాన్ని చక్కగా తెలియజేసింది ఈ యొక్క శ్రీభాష్యం అని చెప్పుకోవాలి. ఈ విధంగా భగవద్రామానుజుల వారు ఇంకా ఏం చేశారంటే ఆయన యొక్క మరి 126 సంవత్సరాలు జీవించారంటే ఎన్నెన్నో కార్యాలు చేసి ఉంటారు. మహత్వమైనటువంటి మహత్యం కూడా. ఆ విధంగా భక్తిని సమాజంలోకి, ప్రజల్లోకి తీసుకెళ్ళి భక్తి ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ప్రపత్తి, ప్రపత్తి ద్వారా మోక్షం అనే సిద్ధాంతం, విశిష్టాద్వైత మత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అయితే అది ఇంకా కూడా ఆచరణలో ఉండాలి. ఇంకా మరి ఈ ప్రపంచం విశ్వనంతకాలం కూడా దానికి ఉన్నటువంటి గొప్పతనం, మహత్తు తగ్గకూడదనే ఉద్దేశంతో దూరదృష్టితో ఆయన జీవించున్న టైంలోనే ఆయన కొన్ని ఏర్పాట్లు చేశారు. అంటే ఈ భక్తి ప్రపత్తుల ప్రచారం మరి మొత్తం ప్రచారం చేసుకుంటూ ఆయన ఆసియా హిమాచలం పర్యటించారు. అంటే ఆ రోజుల్లో కొన్ని దేశాలు కూడా మనకు కలిసి ఉన్నాయి, తర్వాత విడిపోయినాయి. పెద్ద భారతదేశం, అఖండ భారతదేశం అంతా కూడా ఆయన తిరిగారు ఆ రోజుల్లో. అయితే ఈ విశాలమైన భూభాగం, మరి ఎన్నో వివిధ రాష్ట్రాలు, వివిధ భాషలు, మొత్తం ఈ భారతదేశం అంతా కూడా ఆయన ఆధ్యాత్మిక సిద్ధాంతం కొరకు, ప్రచారం కొరకు మొత్తం సంచరించారు. ఈ విధంగా సంచరిస్తూ 12,000 మంది ఏకాంతులను నియమించారు ఆయన. అంటే వాళ్ళు ఏంటంటే దీని ద్వారా మోక్షం సాధించాలి అని ఇతర ఫలాలని ఆశించకుండా శ్రీమన్నారాయణుడి దైవంగా తద్వారా మోక్షం సాధించాలి అని చెప్పి
అభిలషించే వాళ్ళని అంటే ఇష్టపడే వాళ్ళని ఏకాంతులు అంటారు. అట్లాంటి వాళ్ళని 12,000 మందిని ఆయన ఆ రోజుల్లోనే నియమించారు ఈ యొక్క సిద్ధాంతం ప్రజలకు తెలియజెప్పడం కోసం. ఇంకా 74 మంది మరి సింహాసనస్థులైనటువంటి ఆచార్య పురుషులు నియమించాడు. అంటే వాళ్ళకి కొంచెం రాజరికంగా అంటే పాలనాపరంగా కూడా మరి వాళ్ళకి పట్టం కట్టినట్టుగా ఒక 74 మంది ఆచార్య పురుషులు నియమించారు ఆయన. తర్వాత వీటిలో కొన్ని రాజపీఠాలు అంటూ ఉంటారు, అవి ఉన్నాయి. అట్లా 74 పురుషులు నియమించిన తర్వాత 700 మంది జీయర్లను అంటే వైష్ణవ సన్యాసులను ఆయన నెలకొల్పారు. 700 మందిని ఆ రోజుల్లో. ఇట్లా మరి అనేకాలు చాలా ధర్మ పరిషత్తును కూడా ఏర్పరిచారు ఆయన. ఇటువంటి మరి పండితులు, దిగ్గంతులు వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క మేధా సంపత్తితోటి మరి వాద పటిమలతోటి ఆయన ఏది సత్యము, ఏది సాక్షాత్కారం అవుతుంది అని వాళ్ళు నిరూపించి వైష్ణవ వేదాంత విజయధ్వజాన్ని ప్రతిష్ఠించారని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా వీళ్ళు శ్రీ వైష్ణవ భక్తులు మరి వైష్ణవులు వీళ్ళంతా కూడా రామానుజాచార్య దివిజ్ఞాం వర్ధితాం అభివర్ధితాం అని వాళ్ళు చదువుకొని ఆచరిస్తూ ఆ యొక్క భగవద్ రామానుజుల వారి యొక్క ఆయన మార్గంలో ఇప్పటికీ నడుస్తున్నటువంటి ఎంతోమంది భాగవతోత్తములు ఉన్నారు సుమా అని మనం తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క పరివారం అయినటువంటి అనంత, గరుడ, విశ్వక్సేన ఉన్నారు. వీళ్ళంతా కూడా నిత్యసూరులు అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్వామివారి దగ్గర ఉంటారన్నమాట. వాళ్ళకి ఎడబాటు అనేది ఉండదు. అయితే వాళ్ళు నిత్యసూరులు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటారు స్వామివారి దగ్గర. ఇంకా వాళ్ళు ధరించినటువంటి ఆయుధాలు ఉన్నాయి. అవి శంఖచక్ర గదాయుధాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈ పంచాయుధాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణు యొక్క ఆయుధ స్తోత్రం కూడా చదువుతుంటారు. కాబట్టి ఈ పంచాయుధాలని కూడా ఈ భూమండలం ముందు ఆళ్వార్లుగా మరి ఇంకా ఆచార్యులుగా అవతరించి వాళ్ళు ధర్మ ఉద్ధరణ చేశారు అని మనం అనుకోవాలి. ఇంకేంటంటే దీంట్లో ముఖ్యంగా మరి 12 మంది ఆళ్వారు ఉన్నారు. భూతం సత్య మహదాహి భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగిరిని పరకాల యతీంద్ర మిశ్రాన్ తోస్మిచ్చని మొత్తం ఒక 12 ఆళ్వార్లు ఉన్నారు. దాంట్లో గోదాదేవి అమ్మవారు కూడా ఉన్నారని అనుకున్నాం. ఈ విధంగా కొంతమంది గోదాదేవి అమ్మవారినేమో విడిగా లెక్కబెట్టి 12 చెప్తారు, కొంతమంది గోదాదేవి అమ్మవారితో కలిపి 12 చెప్తారు. ఒక ఆళ్వారుని మనకి ఈ మధురకవి ఆళ్వార్ దగ్గర కొంచెం పోగే ఆళ్వార్, మధురాళ్వార్ కొంచెం ఎక్స్ట్రా మనకి ఆళ్వార్ని తీసుకుని చెప్పి ఈ యొక్క గోదాదేవి అమ్మవారిని విడిగా చెప్తారు. సరే, ఏ విధంగా మొత్తం 12 ఆళ్వార్లు ప్రముఖంగా వైష్ణవ ధర్మంలో చెప్పుకుంటారు. అట్నే ఈ దేవాలయాల్లో కూడా ఈ వైష్ణవ దేవాలయాల్లో ఆ ఆళ్వార్ని ప్రారంభంలో పెడితే ఫస్ట్గా మనం ఆచార్యుల్ని నమస్కారం చేసుకుని గురువులకి అప్పుడు లోపలికి వెళ్తాం మనం. అంటే ఫస్ట్ ప్రాముఖ్యం వారికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ సిద్ధాంతాన్ని, ఈ యొక్క వైష్ణవమతాన్ని వాళ్ళు ప్రచారం చేసి నిలబెట్టి దానికోసం కృషి చేసి అంకితం అయ్యారు. అటువంటి భాగవతోత్తములను తలుచుకొని వారి ద్వారా, వారి యొక్క ఆశీస్సుల ద్వారా, వారి యొక్క మంగళాశాస్త్రం మనం తెలుసుకొని మనం లోపల స్వామివారి దగ్గర ప్రవేశిస్తాం వారు వేసిన బాటలో. అందుకనే శ్రీ వైష్ణవ దేవాలయాల్లో ఆళ్వార్లు ఉంటారు తప్పనిసరిగా. ఆళ్వార్లు అంటే దాంట్లో అన్ని రకాల కులముల వారు ఉంటారు, ఒక కులమని కాదు, అన్ని కులాల వారు ఉంటారు. ఈ విధంగా మనం చూసినట్లయితే మనకి ఈ రామానుజాచార్య వారి యొక్క సాంప్రదాయంలో మనకి ఈ 12 మంది ఆళ్వార్లు ప్రముఖమైనటువంటి మరి ఒక పాత్ర వహించారని చెప్పచ్చు. వాళ్ళు రాసినటువంటి వాంగ్మయం, వాళ్ళు రాసినటువంటి అనేక మరి పాసుర గ్రంథాలు, తమిళ పాసుర గ్రంథాలు ఇవన్నీ కూడా చాలా ప్రఖ్యాతిగాంచాయి. వాటిలో ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు శ్రీ వైష్ణవ భక్త శిఖామణులు. ఎప్పుడు దాన్ని ప్రతి దేవాలయంలో కూడా పఠిస్తూనే ఉంటారు ఈ యొక్క ద్రవిడ వేద వాంగ్మయం. ఇవన్నీ కూడా ఆళ్వార్లు రాసినవే. దాంట్లో మనం తెలుసుకున్నట్లయితే నమ్మాళ్వారు ప్రముఖమైనటువంటి వారు. ఈ విధంగా మనం మరి శంఖచక్ర గదాయుధాలు అని చెప్పుకున్నాం. ఈ యొక్క పంచాయుధాల్లో కూడా ఇవన్నీ కూడా భూమండలం మీద ఆళ్వార్లుగా ఆచార్యులుగా అవతరించి వాళ్ళు మరి ఈ శ్రీ వైష్ణవ మతం ద్వారా ధర్మోద్ధరణ చేశారు అని ఆలోచిస్తూ, ఇంకా దివ్య ప్రబంధాలని కూడా మరి తమిళ భాషలో రచించి ప్రజల్లో భక్తి భావాలను పెంపొందించి వాళ్ళు మళ్ళీ తిరిగి స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయారు, వైకుంఠాన్ని చేరుకున్నారు అని మనకి పురాణ యుక్తి ఉంది. ఈ విధంగా మనం ఆ ఆళ్వార్ల యొక్క మరి అనేక రకమైనటువంటి పాసురాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఈ యొక్క
సంక్రాంతి ముందుగా వచ్చే ధనుర్మాసంలో మనం ఈ ఆళ్వాళ్ళ యొక్క పాసురాలు కొన్ని చదువుతుంటాం. గోదాదేవి అమ్మవారి ఆ తిరుప్పావి చదువుతుంటాం. ఈ విధంగా అనేకమైనటువంటి వాంగ్మయం ఉంది. దాంట్లో మనం చెప్పుకున్నట్టుగా మళ్ళీ ఉభయ వేదాంతం ఉంది. ఉభయ వేదాంతం అంటే ఇటు తమిళంలో ట్రాన్స్లేషన్ చేసిన వేదాంతం అంటే అనువాదం చేసినటువంటి వేదాలు, మళ్ళీ సంస్కృతంలో అసలైన మూలం వేదాలు, ఈ రెండూ వాళ్ళకి తెలిసి ఉంటాయి అన్నమాట. ఈ యొక్క శ్రీ వైష్ణవ పండితులకి వాళ్ళని ఉభయ వేదాంతులు అంటారు. అంటే ఇటు ఈ వేదం చదవగలరు, అటు ఆ వేదం చదవగలరు. మరి ఈ వేదానికి ఆ వేదానికి ఏమిటి అంటే, ఈ యొక్క సంస్కృత వేదంలో ఉన్నటువంటి కొన్ని మంత్రాలు అవి స్త్రీలు కానీ ఇతర కింది స్థాయి వారు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని మరి వాటికి ఆచరించడం కష్టం కాబట్టి చదివితే వాటి యొక్క ప్రభావం వలన ఏదన్నా ప్రభావం పడుతుందని వాటిని వద్దని చెప్పి వాటిలో కొన్ని తొలగించి, అంటే ఏవైతే మనం ఇష్టమైన చదివితే ప్రభావం చూపుతాయో వాటిని తీసేసి భక్తిపరమైనటువంటివి, ధర్మపరమైనటువంటివి, ధర్మం చెప్పేటువంటివి, అటువంటివి స్వామివారిని వర్ణించేవి, అమ్మవారిని వర్ణించేవి మాత్రమే తీసుకొని ఈ నమ్మాళ్ళ వారు వాటిని తమిళంలో అనువాదం చేశారు. లోకల్ ప్రజల కోసం, అంటే తమిళ దేశం ప్రజల కోసం, అక్కడ ఉన్న భక్తుల కోసం. అయితే వాళ్ళు ఏం చేస్తారని చదువుకుంటారు. ఇవి చదువుకోవటం వలన ఎటువంటి ప్రభావం ఉండదు. అందరూ చదవచ్చు, స్త్రీలు, పురుషులు, కింది స్థాయి వారు, ఆ స్థాయి వారు, ఏ స్థాయి అని లేదు, అన్ని కులాల వారు చదువుకోవచ్చు. ఆ విధంగా ఈ యొక్క నమ్మాళ్ళ వారు ఈ యొక్క వేదాన్ని తమిళంలోకి తర్జుమా చేశారు. అదే మనం దివ్య ప్రబంధాలుగా మనం నారాయణ దివ్య ప్రబంధం అని చదువుతుంటాం. ఆ విధంగా నమ్మాళ్ళ వాళ్ళు చేసిన సేవ చాలా అద్భుతమైనటువంటిది అని చెప్పుకున్నాం. ఈ విధంగా మనం చూసినట్లయితే సదేవ సౌమ్యేదమగ్ర అసీత్ తదేక్షత బహుశ్యాం ప్రజాయేతి అని మనం తెలుసుకున్నాం ఇదివరకు. అంటే నేను ఈ యొక్క నామరూపాలు కలిగా కనిపించే విశాల ప్రపంచం అంతా కూడా సృష్టికి పూర్వం నామరూప విభాగరహితమై సత్శబ్దంతో చెప్పబడేటువంటి అద్వితీయ పరమాత్మ స్వరూపంలో అంతర్లీనమై మరి ఏకీభూతమై ఒకటిగానే ఉంటుంది. ప్రళయం అయిపోయిన తర్వాత ప్రళయాంతరం అవుతుంది ఆ పరమాత్మ. నేను అనేది ఉంది ఆ స్వామివారు. నేను అనేక నామరూపాలతో బహుళత్వం పొందుతారు, అనేక జీవరాశులుగా, అనేక జంతుజాలంగా వస్తారని చెప్పుకున్నాం. ఆయన పంచభూతాది ప్రపంచ రూపమున మరి జన్మిస్తాడు మళ్ళీ. అంటే మళ్ళీ ఆయన అవతారాలు ఇవన్నీ ప్రారంభమవుతాయి. కాబట్టి ఆ సంకల్పం ప్రకారంగా వాటిని సృష్టించి తాను కూడా వాటిలో సూక్ష్మరూపంగా అంతఃప్రవేశం చేసి మరి వాటికి పేర్లు, నామరూపాలను కల్పిస్తాడు ఆయన. తద్వారా విస్తృత బ్రహ్మాండాలు, 14 భువన భాండాలు ఇవన్నీ కూడా సృష్టిస్తాడు. ఇట్లా అనేకమైనటువంటి మనకి దృశ్యాలు, అనేక దృష్టాంతాలతో మనం చూసినట్లయితే ఈ సృష్టి వివరాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు మనకు దేంట్లో వస్తాయంటే శ్వేతకేతుతోటి మనకి ఆయన ఒక ఉపనిషత్తులో మనకు వస్తుంది. ఈ అప్పుడు మనకి దాంట్లో ఉపదేశం లాస్ట్ మనం ఒకసారి చెప్పుకున్నాం. ఏంటంటే ఈ ఉపదేశాన్ని ఆ శ్వేతకేతు చెప్పేటప్పుడు తత్వమసి అనే సిద్ధాంతం చెప్పుకున్నాం. దాన్ని ముఖ్యాంశాలు ఏంటో మనం దేవ, మనుష్య, పశుపక్ష శరీర విశిష్టాలై కనిపించే సర్వ ప్రాణులకు కూడా మూల కారణం సత్ అని చెప్పాం మనం. అంటే ఆ పరబ్రహ్మం అన్నమాట. సచ్చిత్ ఆనందము అంటారు. చిత్ అంటే జీవుడు, సత్ అంటే భగవంతుడు, అచిత్తు సచ్చిత్ ఆనందము. కాబట్టి జగత్తు, అచిత్ అంటే జగత్తు. మరి ఇక్కడ ఈశ్వరుడు అంటే పరబ్రహ్మం, భగవంతుడు. ఈశ్వర శబ్దానికి భగవంతుడు అని ఉంది. కాబట్టి ఈ విధంగా సచ్చిత్ ఆనందము పొందుతూ ఉంటారు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క సచ్చిత్ ఆనందంలో మరి చిత్తు జీవుడు, అచిత్తు అంటే జగత్తు లేక ప్రకృతి, అది అచేతనంగా ఉంటుంది. ఇంకా 3 భగవంతుడు అంటే పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ పరమాత్మ బ్రహ్మము అనే శబ్దాలచే మనం పిలుస్తుంటాం. ఆ వ్యవహరించబడేటువంటి పదాలు ఏంటంటే పరబ్రహ్మ, బ్రహ్మం. కాబట్టి ఈ యొక్క భగవంతుడు ఎప్పుడు కూడా నిత్యమైనటువంటి వాడు, శాశ్వతంగా ఉంటాడు. అచిత్తులతో కూడిన పరమాత్మ నారాయణుడు. అంటే ఈ జగత్తు, ఈ జీవుడు మరి మొత్తం కూడా శ్రీమన్నారాయణ స్వరూపంలో ఉంటుంది. నారాయణుడితో కూడా ఈ యొక్క జీవుడికి కానీ జగత్తు కానీ విడదీయడానికి వీలైన సంబంధం ఉన్నది అని కూడా చెప్పబడింది. దీన్ని అపృథక్సిద్ధ సంబంధం అంటారు. దీన్ని తప్పనిసరిగా అపృథక్సిద్ధ సంబంధము అంటారు. అంటే చిత్తు అనబడేటువంటి అంటే జీవుడు మరి భగవంతునికి శరీరం వంటి వాడు, ప్రకృతి జీవునికి శరీరము. ఈ రెండింటి కూడా ఆత్మ శ్రీమన్నారాయణుడే.
కాబట్టి ఈ సంబంధము మరి శరీర ఆత్మ సంబంధమే, ఆత్మ లేనిదే శరీరం లేదు అని చెప్పారు. ఇంకా చిత్ అచిత్తులు భగవంతు నుండి వేరుపడవు. ఎట్లా ఒక మామిడి పండు మనం గుజ్జు, టెంక, పీచు ఇంకా దాంట్లో వచ్చే రంగు, రుచి, రసము, వాసనలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ వేరువేరుగా గుర్తిస్తే మనకి స్వస్థితి కలిగి ఉండి వేరు చేయడానికి వీలుగా ఉండి అన్నీ కూడా ఒక పండులో ఉంటాయి. అయితే మరి పండు ఒకటే కదా, ఒకటే, కానీ దాంట్లో ఇన్ని రకాలు ఉన్నాయి. అట్నే ఈ యొక్క విశ్వంలో ప్రకృతి, జీవుడు, పరమేశ్వరుడు మూడు కనిపిస్తారు. మూడు రకాలుగా ఒకే దాంట్లో దాగి ఉన్నాయి. కాబట్టి ఏకత్వం అని చెప్పినప్పటికీ కూడా దాంట్లో మూడు ఉన్నాయి. కాబట్టి విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం ఈ యొక్క ప్రతి వస్తువులో కూడా భగవంతుడు, జీవుడు, ప్రకృతి ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ భగవంతుడు ఏంటి శరీరంలాగా ఉంటాడు, లోపల ఆయన ఉంటాడు, ఉండి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఈ యొక్క ఇంద్రియాలను పైన ఉండి ఆయన ఈ యొక్క గుర్రాలాగా పరిగెడుతున్న ఇంద్రియాలకు ఆయన కూర్చొని సారథ్యం వహించి ఆయన నడిపిస్తుంటాడు జీవుణ్ణి. ఒక జీవుడు ఒక శకటం లాంటి వాడు, ఆయన పరమాత్మ లోపల ఉంటాడు, గుహలో ఉండి ఆయన నడిపిస్తూ ఉంటాడు అనేది వేదాంతం మనకు చెప్తుంది. ఈ విధంగా మనకి చూసినట్టయితే చిత్ అచిత్తులు కూడా ఎల్లప్పుడూ కూడా పరమాత్మాధీనంలో ఉండి పరమాత్మ వల్లనే నడుస్తూ ఉంటాయి. జీవుడు, జగత్తు మరి పరమాత్మ నుంచి ఉద్భవించి పరమాత్మ యందే పరిణతి చెంది పరమాత్మ యందే లయం అవుతాయి. కాబట్టి పరమాత్మకు బ్రహ్మ, సత్, ఈశ్వరుడు అనేటువంటి నామాలు మనం పిలుస్తూ ఉంటాం. అందువల్ల ఏంటంటే అతడు నాయకుడు, నియామకుడు, శరీరి, శేషి, ఆధారం. ఈ సృష్టి సమస్తము కూడా శేషము, శరీరము, నియము, అధేయము అనే శబ్దాలతో మనం పిలుస్తాం వేదాంతంలో. నియామ్యం అంటే ఏంటి అంటే మరొకరిచే నియమించబడేది. ఇక్కడ ఏంటంటే స్వామివారు భగవంతుడున్నాడే ఆయన చేత నియమించబడి ఆయన లోపలికి వచ్చి నడిపిస్తూ ఉంటాడు. కావాల్సినప్పుడు ఇస్తుంటాడు, అక్కర్లేనప్పుడు మింగేసి లోపల దాచుకుంటాడు. దానికి ఉదాహరణ ఇంక మరిగంటి సీతారామాచార్య వారు చెప్పినటువంటి వేదాంత గ్రంథంలో ఒక సాలెపురుగు ఏ విధంగా అయితే మనం బయటికి తెచ్చుకొని గూడు కట్టుకుంటుంది, మొత్తం అల్లుకుంటుంది. ఈ గోడక ఆ గోడకు కలిపి ఒక సాలెపురుగు అల్లుకుంటుంది. ఏదైనా కీటకం కోసం అది అల్లుకుని కీటకం పడినప్పుడు వచ్చి భక్షిస్తుంది, తింటుంది. మళ్ళీ అక్కడ పురుగులు రావట్లేదు అనుకోండి, అప్పుడు సాలెపురుగు ఏం చేస్తుందంటే ఇక్కడ ఏమీ రావట్లేదు, ఆహారం దొరకట్లేదని గబగబా మొత్తం ఆ గూడినంత లోపలికి మింగేస్తుంది. మింగేసి ఒక దారం పట్టుకుని వేళ్లాడుతూ ఇంకో చోటకి వెళ్ళిపోతుంది, లేదా మొత్తం తిని పాక్కుంటూ వెళ్ళిపోయి అక్కడ గూడు కట్టుకుంటుంది. ఆ విధంగా పరమాత్మ కూడా మరి ఈ లోకాలని, ఈ 14 భువన భాండాలు ఇవన్నీ కూడా ఆయన తన ఇష్టమైతే ఉంచుకోగలడు, లయం కాగానే తీసి లోపల పెట్టుకుంటాడు, మళ్ళీ బయట తీసుకొస్తుంటాడు. ఎందుకు చేస్తాడా ఈ ఆట అంతా, ఆయనకి ఏమిటయా అంటే అక్కడ దాకా పోతుంది మన మేధస్సు, అక్కడి నుంచి అవతలకి ఎందుకు చేస్తాడో ఎవరు చెప్పలేరు. ఎందుకు చేస్తున్నాడు ఈ లీలన్నీ అంటే మన మేధస్సుకి అందవు అంటారు ఆయన, ఎకిరాల కృష్ణమాచార్య గారు. ఏమంటారంటే అయ్యా మనకు అందరికీ ఆలోచన వస్తుంది, ఎందుకు చేస్తున్నాడు ఈ యొక్క ఇంత సృష్టి, మనుషులను ఇబ్బంది పెట్టడం, జంతువులకు ఆశ్రయ కల్పించడం, జీవులకు ఆశ్రయ కల్పించడం ఎందుకు చేస్తున్నాడు అంటే దానికి ఖచ్చితమైనటువంటి కారణం తెలుసుకోలేము వేదాంతంలో. మన మస్తిష్కం, మన మెదడు అంతవరకే వెళ్ళి ఆగిపోతుంది, దాటి ఆలోచించలేదు ఆ పరమాతత్వాన్ని అని ఎకిరాల కృష్ణమాచార్య గారు చెప్పారు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ నియమించేదే ఆయనే, శేషము ఆయనే, శరీరం ఆయనే, మరి నాయకుడు, నియామకుడు అన్నీ కూడా సర్వం శ్రీమన్నారాయణుడే. కాబట్టి సృష్టికి పూర్వం మరి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఈ చిత్ అచిత్తులు కూడా ఏమవుతుంది, సృష్టి అనంతరం స్థూల రూపాన్ని పొందుతాయి. తిరిగి ప్రళయకాలంలో మళ్ళీ చిత్ అచిత్తులు సూక్ష్మ రూపం పొంది పరమాత్మలో ఏకీభవిస్తాయి. అంటే ఇదే మనం చెప్పుకుంది, లోకాలు ఓడపోతాయి, లోకాలు మళ్ళీ బయటకు వస్తుంటాయి. ఈ విధంగా మరి చేసుకున్న తర్వాత దీనికి ప్రధానమైన కారణము ఆయన యొక్క లీలా విన్యాసము. ఈ విధంగా మనం ప్రతిపాదించిన తర్వాత అచిత్తులు మరి సూక్ష్మావస్థ ఎందు అనగా కారణావస్థ అంటారు అది. మరి అట్నే స్థూలావస్థ ఉంటుంది, అంటే కార్యావస్థ. కారణావస్థ ఏమో సూక్ష్మ శరీరంగా ఉంటాం ఆయన, మరి స్థూలావస్థ అంటే పెద్దగా పెరగటం. ఈ విధంగా బ్రహ్మ విశిష్టమైనటువంటి వాడు కాబట్టి ఈ విధంగా బ్రహ్మ ఆయన విశిష్టత్వాన్ని చూపిస్తాడు. సూక్ష్మంగా అవుతాడు, స్థూలంగానూ అవుతాడు. భువన భాండం లోపల దాచుకుంటాడు, బయట తీసుకొస్తాడు, జీవులను ఉద్భవింపజేస్తాడు, లయం కూడా చెందించే ఏర్పాట్లు చేసుకుంటాడు. కాబట్టి విశిష్టాద్వైతంలో ఈ ఒక 3 లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈశ్వరుడు లేక బ్రహ్మ విశిష్టమైనటువంటి వాడు. కాబట్టి ఈ మతం విశిష్టాద్వైతమైంది అని మన వాళ్ళు
విశిష్టాద్వైతం పిలుచుకోవడానికి ప్రధానమైన కారణం అదే అవుతుంది. కాబట్టి ఈ యొక్క చిత్ స్వరూపం అవ్యక్తమై, అచింత్యమై, మరి నిరవయవమై, నిర్వ్యాకారమై, అంటే ఆకారం లేకపోవడం, జ్ఞానమునకు స్థానమై, భగవంతుని శరీరమే ఉందని ఉంటుంది చిత్తు అంటే అనగా జీవాత్మ. సచ్చిత్ ఆనందం, సత్ భగవంతుడు, చిత్తు ఆనందం, ఆ భగవంతుడు జీవాత్మ కలిసినటువంటిది, కలుసుకున్నటువంటి గొప్ప వేళ ఆనందము, సచ్చిత్ ఆనందం అంటే అది దైవత్వం కలగడం. కాబట్టి ప్రత్యక్తము, చేతనత్వము, మరి ఆత్మత్వము, కర్తృత్వం అనేటువంటి 4 సాధారణ లక్షణాలు జీవేశ్వరులకు ఉంటాయి. అంటే ప్రత్యక్షం అనగా స్వయంగా తనకి తానే ప్రకాశించడం, చేతనత్వం అనగా జ్ఞానాశ్రయత్వం, ఆత్మత్వం అంటే శరీర ప్రతిసంబంధిత్వం, కర్తృత్వం అనగా సంకల్ప జ్ఞానాశ్రయత్వం. ఇటువంటి సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా జీవుడు విభుడు కాడు, జీవుని జీవాత్మనే పిలుస్తారు. అంటే భగవంతుడు లోపల ఉండటం వలన మనకేం జరుగుతుందంటే చేతనత్వము, ఆత్మత్వము, కర్తృత్వము, జ్ఞానాశ్రయాన్ని తీసుకోవడం, ఆశ్రయించడం ఇవన్నీ ఉంటాయి. ఉన్నంత మాత్రాన మనం భగవంతుడు కాము. భగవంతుడి ద్వారా భగవంతుడు మనలో ఉంచుకున్నటువంటి జీవాత్మ అవుతాం మనం. అది ప్రత్యేకంగా నొక్కి చెబుతుంది విశిష్టాద్వైతం. ఈ విధంగా జీవాత్మ అనుపరిమాణం చెంది, మరి జీవాత్మ అనుపరిమాణం కలవాడైనప్పటికీ కూడా నిత్యమైనటువంటి వాడు. ప్రశరీరం కూడా ఆయన భిన్నంగా ఉంటాడు. దేహాన్ని, ఇంద్రియాలను, మనస్సును, ప్రాణమును ఆత్మని వాదించేవాళ్ళు కొందరున్నారు. అయితే అవన్నీ కూడా విశిష్టాద్వైత ప్రకారం అసత్యాలని చెప్పారు. ఎందుకంటే దేహము, ఇంద్రియము ఇవన్నీ కూడా మనస్సు, ప్రాణం కంటే కూడా ఇంకా అతిరిక్తమైంది జీవాత్మ. నేను అనే వస్తువుకు లక్ష్యమైంది జీవాత్మ. కాబట్టి మరి ఇదే జీవాత్మ నిగూఢమై ఉన్నాడు. ఎక్కడ? దేహంలో. జీవాత్మ ప్రకృతి రూపమైన శరీరంలో, జీవాత్మ పరమాత్మకు అధీనుడు. అంటే జీవాత్మ శరీరం లాంటి వాడు భగవంతుని చెప్పుకున్నాం కదా. కాబట్టి అటువంటి శరీరంలో అది ప్రకృతి రూపంగా ఉంటుంది, జీవాత్మను ఉంటుంది, కానీ భగవంతుడిలో ఉంటాయి. కాబట్టి జీవాత్మ పరమాత్మకు అధీనుడు. కాబట్టి భగవంతుడే ఈ యొక్క జీవాత్మ శిశువుగా ఆయన లాలించుకుంటూ, శిశువుగా పాలించుకుంటూ, ఆయన ప్రేమించుకుంటూ నడిపిస్తాడు. కాబట్టి భగవంతుడే మొత్తము, దాంట్లో ప్రకృతి జీవుడు ఉంటాయి సుమా అని చెప్పి ఈ విశిష్టాద్వైత సిద్ధాంతం చెబుతోంది. ఈ విధంగా మరికొన్ని విషయాలను వచ్చేటువంటి 29వ భావన తెలుసుకుందాం. శ్రీహకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శంఖుంచక్రగదాపాణి ద్వారకాలాచ్యుత గోవింద పుండికాక్ష రక్షమాం శరణాగతః. ఓం నమో వెంకటేశాయ.